ఎలా మనం దీన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ లాగా కన్సిడర్ చేస్తాము, ఏ సిమ్టమ్స్ తోనే గుర్తుపట్టొచ్చు. వాళ్ళకి సేమ్ ఎనీ పీరియడ్ మిస్ అవ్వచ్చు, 1 or 2 months పీరియడ్స్ మిస్ అవ్వడం, సడన్ సివియర్ అబ్డామినల్ పెల్విక్ పెయిన్ ఉండడం, కంటిన్యూస్ వెజైనల్ బ్లీడింగ్ ఉండడం, ఈ 3 సిమ్టమ్స్ ఉన్న వాళ్ళలో దీన్ని గుర్తుపట్టొచ్చు. కొంతమందిలో ఏంటంటే యూపీటీ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వస్తుంది, సడన్ సివియర్ పెయిన్తో లేకపోతే బ్లీడింగ్తో వచ్చి అడ్మిట్ అవ్వచ్చు. వీళ్ళలో స్కాన్ చేసి ఐడెంటిఫై చేయొచ్చు ఆర్ సీరం బీటా ఎస్సీజీ లెవెల్స్ చూసుకొని ఐడెంటిఫై చేయొచ్చు. నార్మల్ ఇంట్రాయూటరైన్ ప్రెగ్నెన్సీలో సీరం బీటా ఎస్సీజీ లెవెల్స్ ఎవ్రీ 48 hours ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. కానీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో తక్కువగా 48 hours డబ్లింగ్ యాక్షన్ ఉండకపోవచ్చు ఆర్ చాలా ఎక్కువగా అయినా ఇంక్రీజ్ అవ్వచ్చు. సో డయాగ్నోసిస్ వచ్చేసి త్రూ బ్లడ్ టెస్ట్ సీరం బీటా ఎస్సీజీ ఆర్ స్కాన్ చేసి ఇంప్రూవ్ చేయొచ్చు. వీళ్ళలో సిమ్టమ్స్లో సడన్ సివియర్ పెయిన్ ఉండడం, సడన్గా ఫాల్ అవ్వడం, షాక్లోకి వెళ్ళిపోవడం, బీపీ తగ్గిపోవడం, పల్స్ రేట్ ఇంక్రీజ్ అవ్వడం. కొంతమందిలో షోల్డర్ పెయిన్తో కూడా వస్తారు, ఎందుకంటే లోపలే ప్రెగ్నెన్సీ రప్చర్ అయిపోయి బ్లీడింగ్ ఎక్కువగా కలెక్ట్ అవుతున్నప్పుడు డయాఫ్రమ్ ఇరిటేట్ అయ్యి షోల్డర్ పెయిన్ సిమ్టమ్స్తో కూడా వచ్చి అడ్మిట్ అవ్వచ్చు. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది ఎక్కడ ఉంది, ఎంత సైజులో ఉంది అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ని డిసైడ్ చేయవచ్చు.